సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలకు అనంతపురం జిల్లా రాయదుర్గం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు పాలాభిషేకం చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శాఖను ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖగా మారుస్తూ జీవో జారీ చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. అధికారులు చంద్రబాబు పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న గుడికి వెళ్లే రోడ్డును 80 అడుగులకు వెడల్పు చేసేందుకు రంగం సిద్ధమైంది. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దీన్ని పట్టుదలతో సాధించారు. రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వాన్ని ఆయన ఒప్పించారు. భూసేకరణకు ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. 3 దశాబ్దాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం లభిస్తుందంటున్నారు. ఖమ్మం వరంగల్ ఎన్హెచ్పై మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెం వాసులు రాస్తారోకో ధర్నా చేశారు. కంటాయపాలెం వాసి వీరబోయిన రమేష్ రోడ్డు పక్క చెత్త తట్టుకొని పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రమేష్ మరణించాడు. గ్రామస్తులు ధర్నా చేసి రమేష్ ఫ్యామిలీకి 20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డలో అతిసార వ్యాధి పూర్తి అదుపులో ఉందని, 11 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె తనిఖీ చేశారు. ఆళ్లగడ్డలో అతిసారపై కొన్ని మీడియాలో అసత్య కథనాలు వచ్చాయని ఖండించారు. వ్యాధి నివారణకు కలెక్టర్ నుండి చిన్న స్థాయి సిబ్బంది దాకా గట్టి చర్యలు చేపట్టారన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద వినాయక నిమజ్జన స్థలాన్ని జిల్లా ఎస్పీ సింధు శర్మ పరిశీలించారు. నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన భారీ గేట్లు, లైట్లను తనిఖీ చేశారు. నిమజ్జనం వేళ ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ అంతరాయం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చెరువులో నీరు నిండుగా ఉందని, చిన్నపిల్లలు దిగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రొహిబిషన్ ఎస్ఐ శాఖ ఆఫీసులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి రవీంద్ర ఫోటోలకు పాలాభిషేకం చేశారు. జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ నాగప్రభు కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గత ప్రభుత్వం తీసుకున్న చీకటి నిర్ణయాలతో డిపార్ట్మెంట్ 2 ముక్కలైందని ప్రభు కుమార్ అన్నారు. పౌర హక్కుల సంఘం నేతలకు అక్రమ అరెస్టును మానవ హక్కుల సంఘం నేతలు తీవ్రంగా ఖండించారు. 5 దశాబ్దాలుగా పోరాడుతూనే నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నామని ఉమ్మడి ఖమ్మం జిల్లా మానవ హక్కుల సంఘం నేతలు తెలిపారు. ప్రజాపాలన చేస్తామంటూనే పోలీసులను తమపై ఉసుగొలుపుతున్నారని వారు ఆరోపించారు. పోలీసులు బూటకు ఎన్కౌంటర్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. వరంగల్ జిల్లాలో గణేష్ నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. వర్ధన్నపేటలో గణనాథులను సమీపంలోని కోనారెడ్డి చెరువులో నిమజ్జనం చేసేందుకు క్రేన్లు ఏర్పాటు చేశారు. రాయపర్తి, పర్వతగిరి, సంగ్యం, ఐనవోలు మండలాల్లో నిమజ్జనానికి అంతా సమాయత్తమయ్యారు. పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం చేయాలని ఏసీపీ నర్సయ్య పిలుపునిచ్చారు. ఆస్తి కోసం బావమరిదినే బావే హతమార్చాడని మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ తెలిపారు. బావమరిది అడ్డు తొలగితే అత్యంటి ఆస్తి తనకు దక్కుతుందని కావలికి చెందిన శ్రీకాంత్ ఘాతకం చేశాడని చెప్పారు. గచ్చిబౌలిలో పీజీ హాస్టల్ నిర్వహిస్తూ క్రికెట్ బెట్టింగ్లు ఆడి అప్పుల పాలయ్యాడన్నారు. అత్యంటి ఆస్తి కోసం బావమరిదిని సుపారీ గ్యాంగ్తో హత్య చేయించాడని ఏసీపీ వివరించారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో పీఆర్టీయూ టీఎస్ మండల కమిటీ ఎన్నిక జరిగింది. నూతన మండల శాఖ అధ్యక్షుడిగా భూక్యా రాములును ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రవీందర్ రెడ్డి చెప్పారు. భూక్యా రాములు 2 ఏళ్లు ఈ పదవిలో ఉంటారన్నారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధన పీఆర్టీయూతోనే సాధ్యమన్నారు. బీఈడీ చేసిన ఎస్జీటీలకు ఎల్ఎఫ్ఎల్ ప్రమోషన్లు త్వరలో వస్తాయని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మండవారిపేటలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయొద్దని గ్రామస్తులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్తో గ్రామస్తులు చర్చలు విఫలమయ్యాయి. దాంతో సబ్ కలెక్టర్ ఆఫీసు నుంచి గ్రామస్తులు ఎన్హెచ్పై బైఠాయించారు. ఎమ్మెల్యే రావాలంటూ చేసిన ధర్నాతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో 33 లక్షల విలువైన 34 కిలోల నిషేధిత ఆల్ఫాజోలంను నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. నిందితులు దొంతి లక్ష్మీనారాయణ, భీమగోని ప్రవీణ్ గౌడ్, బండారి సిద్ధరామగౌడ్ను అరెస్ట్ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతపూర్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో నిర్మించిన 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు ఇవ్వలేదని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్న వారి సామగ్రిని బయటపడేశారు. అర్హులకు ఇళ్లు ఇవ్వకపోతే సహించేది లేదని వారు హెచ్చరించారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.